హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో చాలా హెల్దీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ని చూద్దాము. ఈ రెసిపీ పిల్లలు బరువుని పెంచడమే కాకుండా పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, పిల్లలు ఒళ్ళు గట్టిపడేలాగా చేస్తుంది. లంచ్ టైంలో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల కోసం మరికొన్ని హెల్దీ వెయిట్ గెయిన్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ కోసం ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాకు వచ్చినాక 1/2 టేబుల్ స్పూన్ జీరా, పొట్టు తీసి కట్ చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బ ముక్కలు, అల్లం ముక్కలు, చిన్న బౌల్ క్యారెట్ ముక్కలు, ఉల్లి ముక్కల్ని వేసి ద్వారగా వేపుకోవాలి. ఈ లోపల మనం 20 మినిట్స్ ముందే మనం నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, ముందు రోజు నైటే నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం, లిటిల్ మిల్లెట్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతున్న మిశ్రమంలోకి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నాక మనం వాష్ చేసుకున్న లిటిల్ మిల్లెట్స్, పిల్లలకి ఖచ్చితంగా మిల్లెట్స్ అనేవి అలవాటు చేయండి, ఒళ్ళు గట్టిపడుతుంది, అలాగే చిన్నారులు బరువు కూడా ఈజీగా పెరుగుతారు. పెసరపప్పు, సగ్గుబియ్యం మెదిపి చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. వీటిని వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకుని 400 ml వరకు వాటర్ని పోసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే చల్లారినాక గట్టి పడిపోతుంది, ఎందుకంటే ఇందులో మనం సగ్గుబియ్యం పెసరపప్పు ఉపయోగించాం కదా, సో గట్టి పడిపోతుంది. కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. చల్లారనిచ్చినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.